నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈరోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మౌనిక. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే, ఎప్పటిలాగే వాళ్ళ సమస్యల్ని మనతో షేర్ చేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు విజయ్ మేడం. విజయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఇక్కడ జైరాబాద్ మేడం మరి. ఓకే, అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే విజయ, చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మేడం, అది మా ఆయన ప్రాబ్లమే మేడం. పెళ్ళి ఎప్పుడైంది? మ్యారేజ్ అయ్యి 13 సంవత్సరాలు అవుతుంది మేడం. చెప్పండి అమ్మా, ప్రాబ్లం కంటిన్యూస్ గా చెప్పండి. అయితే మేడం, ఆయనకు ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు కూడా, ఒక పాప బాబు. ఆ, అయిన తర్వాత ఏదో గొడవలు అయ్యి ఆమె వెళ్ళిపోయిందంట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన 2 నెలలకే ఆ భార్య చనిపోయిందని సొంత ఊరు అక్కడ కరీంనగర్ మేడం, అత్తగారిది. ఆ, అమ్మవారిది ఇక్కడ హైదరాబాద్ దగ్గర జైరాబాద్. ఉమ్, అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళు చాలా పేదోళ్ళు మేడం. పేదోళ్ళు అయితే భార్య చనిపోయిందని వచ్చింది మేడం. ఆయన భార్య చనిపోయిందని వచ్చి నాకు చేసుకున్న తర్వాత కాదమ్మా, మీరేమి ఎంక్వైరీ చేసుకోలేదా? మీ ఎంత పేదోళ్ళన్నా వచ్చిన సంబంధం ఏంటి, కరెక్టా కాదా, ఆయన ఏం చేస్తాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆస్తుపాస్తులు ఏంటి, ఇల్లు ఏమన్నా ఉన్నాయా అని అని చూసుకున్నప్పుడు పక్కింటి వాళ్ళన్నా చెప్తారు కదమ్మా. ఈయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారని. ఎంక్వైరీ చేయలేదు మేడం. మరి మీ మిస్టేక్ అది, ఎంక్వైరీ చేయకపోవడం. వాడు మోసం చేయడానికి రెడీగానే ఉన్నాడు, ఎంక్వైరీ చేసుకోవడం మీ బాధ్యత కదా. సరే, ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమైందమ్మా? పెద్ద మనుషుల వల్ల ఇక అప్పుడు చూడలేరు మేడం, దూరం ఉందని చూడలేరు. సరే అని చేసిండ్రు. చేసిన తర్వాత ఒక 1 నెల రోజుల తర్వాత ఆమె 8 సంవత్సరాల తర్వాత వచ్చింది మేడం. ఆ, 8 సంవత్సరాల తర్వాత వచ్చింది. బాబు ఈయనే ఉండే, బాబు మా దగ్గరనే ఉంటే, నేను తల్లి లేదు, బాబుని చూసుకోవాలి, మళ్ళీ పుట్టినోళ్ళు కూడా చిరసగం ఆస్తి హక్కు అని చెప్పిండు మేడం. ఉమ్, చెప్పిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత బాగా టార్చర్ పెట్టి కొట్టి చేతిర కొట్టి ఎన్నకెల కొట్టి మేడం, వాళ్ళందరూ ఒకటై. ఇప్పుడు నేను ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. 5 సంవత్సరాల నుండి అక్కడ పోతే ఉండనిస్తలేడు, అక్కడ పోతే ఉండనిస్తలేడు. ఇక్కడికి వస్తే మళ్ళీ ఇది తోలుకుంటలేడు మేడం. బాబుకు నాకేమన్నా న్యాయం చేయమని అంటే ఏం కూడా పట్టించుకుంటలేదు మేడం. ఫస్ట్ వైఫ్ తో పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా ఆయనకి? 2 పిల్లలంటే? 2 పిల్లలు అంటే ఒక బాబు నేను పోయినప్పటికీ 7 సంవత్సరాల్లో బాబు ఉన్నాడు మేడం. సో అతనికి కనీసం అంతకు ముందు పెళ్ళై ఒక 7-8 సంవత్సరాలు అయ్యి ఉంటది. ఆ, నీకు పెళ్ళై ఒక 10 ఏళ్ళు అయింది, ఇందులో విడిపోయి 5 ఏళ్ళు అవుతుందా మీరిద్దరు? అవును మేడం. 5 ఏళ్ళు కలిసి ఉన్నావా నువ్వు అతనితో? 7 సంవత్సరాలు ఆయన దగ్గరనే ఉన్నా మేడం. 7 సంవత్సరాలు ఉన్నావు. అతను ఏం చేస్తాడు పని? వ్యవసాయం చేస్తారు మేడం. ఏమున్నాయి, పొలాలు ఏమున్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 12 ఎకరాలు ఉంది పొలం మేడం. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి 12 ఎకరాలు? వాళ్ళ పాతదే మేడం, వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న వాళ్ళు సంపాదించింది. సరే, నువ్వు పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఆ ఫస్ట్ ఆవిడ గానీ ఆ పిల్లలు గానీ ఎప్పుడైనా ఇంటికి వచ్చారా? మా పెళ్ళి అయ్యింది, మాకు ఇంకా డైవర్స్ అవ్వలేదు, 2 months కి నిన్నెట్లా పెళ్లి చేసుకున్నాడని వచ్చి గొడవ చేయాలి కదా, చేశారా చేయలేదా? చేయలేదు మేడం, కేసు పెట్టింది. ఇంటికి రాలేదు కానీ కేసు పెట్టింది. సో ఓకే, కనీసం ఆవిడకి నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావని తెలిసింది, అతని మీద కేసు పెట్టిందా? అవును మేడం. ఏమని పెట్టింది? నేను ఉండంగా 2వ పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టింది. నీ మీద కూడా రిజిస్టర్ అయిందా కేసు? అవును మేడం. మరి మీ ఇద్దరు బెయిల్ తెచ్చుకున్నారా? తీసుకొచ్చిండ్రు మేడం. 10 ఏళ్ల నుంచి ఆ కేసు నడుస్తుందా? ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది ఆ కేసు? అంటే ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయినారు మేడం. కాంప్రమైజ్ అయిపోయిన తర్వాతనే టార్చర్ పెట్టి ఆమె వచ్చిన తర్వాత టార్చర్ పెట్టి ఎలా కొట్టిన తర్వాత వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఆమెతోటే ఉంటుండు మేడం. ఆహా, ఓకే. కేసు విత్డ్రా చేసుకుందా ఆవిడ? చేసుకుంది మేడం. నీతో 7 ఏళ్ళు ఉన్న మీ ఇద్దరు 7 years ఉన్నారు కదమ్మా. అవును మేడం. ఆ 7 ఏళ్ళలో కేసు నడిచిందా మరి? నడిచింది మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే నడిచింది. ఓకే అమ్మా, ఓకే. తర్వాత ఈ 7 ఏళ్లలో ఏంటి నీ కష్టం ఏంటి? నువ్వు ఎందుకు బయటకు వచ్చేయాల్సి వచ్చింది? అంటే వాళ్ళ మాటలు విని కొట్టిండ్రు మేడం. కొట్టాలి నాకు తాగొచ్చి ఎటు దొరికితే. అంతకు ముందు ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అత్త, మామ, 2 పిల్లలు, ఈయన భార్య. 2 పిల్లలు ఎవరు? వాళ్ళ వైఫ్, ఫస్ట్ వైఫ్ కూడా మీతో పాటే ఉంటుందా? అవును మేడం. అదేంటమ్మా,
ఫస్ట్ వైఫ్ భార్య పిల్లలు ఇంతమంది ఉండగా 2 నెలలకి ఆ భార్య అలిగి వెళ్ళిందని నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి కాపురం చేస్తున్నావా? అప్పుడు ఆవిడ వెళ్ళి కేసు వేసిందా పోలీస్ స్టేషన్ లో? వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుండి వేసింది మేడం. వేసినాక మళ్ళీ కాపురానికి వచ్చేసిందా నువ్వు ఉండగానే? 8 సంవత్సరాలకు ఇక్కడికి వచ్చేసింది మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు కోర్టులో ఏం చెప్పిందంటే ఇల్లు ఆమెకి ఇచ్చి 1 ఎకర్ పొలం. ఒక్క నిమిషం అమ్మా, 8 సంవత్సరాల తర్వాత ఆవిడ వచ్చింది. అంతకు ముందు 7 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారమ్మా ఇంట్లో నీతో పాటు అని అడిగా. అత్త, మామ, నేను, మా ఆయన, ఆమె బాబు. ఒక బాబు ఇక్కడే ఉండేవాడా? ఇక్కడనే ఉన్నాడు. ఆడపిల్లనే మా మెంబర్ ఉంది, బాబేమో ఇక్కడ. ఓకే ఓకే అమ్మా. ఇలా 7 ఏళ్ళు నడిచింది. ఈ 7 ఏళ్లలో నీకున్న కష్టం ఏంటి? మీ అత్త మామ చెప్పిన మాటలు విని మీ హస్బెండ్ నిన్ను కొడుతూ ఉండేవాడా? అత్త మామ ఏం చెప్పడలేము. మా మామ మంచోడే మేడం. ఓకే. ఇక వాళ్ళ తల్లి కొడుకు ఒక మాట, ఇక తాగడము, కొట్టడము, ఇష్టమైతుండు లేకపోతే వెళ్ళిపో, అవసరం లేదు నాకు, ఇట్లా కొట్టే మేడం. ఇక్కడ అమ్మ వాళ్ళ పరిస్థితి బాగలేదని అట్లనే కష్టపడుకుంటానే పోయినా మేడం. బాధలు పడుకుంటా, బాబు పుట్టిండు, బాబు ఎటుగాను ఎవడైతాడని కష్టపడుకుంటానే పోయినా. తర్వాత ఇక ఆమె వచ్చేసిన తర్వాత, ఆమె ఇంటికి వచ్చిన తర్వాత కోర్టులో ఆమెకు పొలము ఇల్లు ఇయ్యాలని చెప్పిరంట మేడం. ఓకే. ఆ విషయం ఒప్పుకొని నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి తోలేసి ఆమెను తోలుకొచ్చి పెట్టిండి ఇంటికాడ. ఓకే, ఆవిడకి ఇల్లు పొలం ఇవ్వడం ఎందుకు అని చెప్పి ఈయన ఏం చేశాడు తెలివిగా నిన్ను హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. నువ్వు వెళ్ళిపోతే ఆవిడ తెచ్చుకోవచ్చు ఇంట్లోకి అని. కోర్టులో ఒప్పుకొని వచ్చి నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగొట్టేసి ఆమెను తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత నాకు వేరే వాళ్ళు చెప్పిండ్రు, ఇట్లా ఆమె ఫస్ట్ భార్య వచ్చింది, నువ్వు వెళ్ళిపోయినావు అని అంటే నేను అప్పటికే వెళ్ళిపోయినా మేడం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అడిగిన, ఎందుకు వచ్చింది, మరి చనిపోయిందని అన్నావు, ఇప్పుడు ఆమె ముఖం చూడ అన్నావు, సరే చనిపోయింది అన్నాక 2 పిల్లలు ఉన్నారు, అట్లా బాధ పెట్టద్దు, సరే ఉండనని కూడా అన్నా మేడం. అంటే తర్వాత మరి ఆమె ముఖం చూడన్నావు, డైరెక్ట్ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు అని అంటే, పిల్లలు ఉన్నారు, ఉంటే ఉండు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో అని అన్నాడు మేడం. అంటే మరి 2 పిల్లలు ఉన్నావు, నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు, మరి నా జీవితం ఎందుకు ఖరాబ్ చేసినావు అని నేను అడినా మేడం. తర్వాత ఇక ఊర్లో అందరుండి పోనీగా ఎందుకు, నీకు ఒక కొడుకున్నాడు, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, ఎవరిది వాళ్ళు తప్పుదాకా చేసుకోండి, బాగుండదని ఊర్లో చెప్పారు మేడం. చెప్తే నేను మా బావ వాళ్ళ ఇంట్లో కిరాయికున్నా మేడం. 1.5 సంవత్సరంన్నరకు కిరాయికున్నాం మా సొంత బావ వాళ్ళ ఇంట్లోనే. ఆమెకు సొంత ఇల్లు ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత మా అత్త, మా మామ నా దగ్గరనే ఉన్నాడు, ఆమె బాబు కూడా నా దగ్గరనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి పోను అన్నాడు. 1.5 సంవత్సరంన్నర తర్వాత వాళ్ళందరూ ఒక్కటయ్యి బాగా టార్చర్ పెట్టిండు మేడం. ఆమె పెద్ద కొడుకు కొట్టిండు, మా ఆయన కొట్టిండు, ఆమె కొట్టింది. ఎందుకు వచ్చినావు, అవసరం లేదు, వెళ్ళిపో, నీకేముంది ఇడా అని అందరు కలిసి కొట్టేలో కొట్టేసారు మేడం. తర్వాత పెద్ద మనుషులను తీసుకొని పోయి పంచాయతీ కూడా పెట్టినాం మేడం. మొన్న రీసెంట్ గా పోయి కూడా పంచాయతీ పెట్టినాం మేడం నేను సర్పంచ్ దగ్గర. బాబున్నాడు, సరే నేను అవసరం లేదు కదా, ఆమెతోటే ఉండు, మీరు అందరు బాగానే ఉండండి, బాబుకు నాకేమన్నా న్యాయం చేయండి, బాబుని చూసుకొని బతుకుతాను, ఇట్లా కూడా అడిగిన మేడం. కాదమ్మా, ఇప్పుడు కోర్టులో అమ్మాయికి ప్రాపర్టీను ల్యాండ్ ఇవ్వమన్నారు, ఇచ్చేసాడా ఇవ్వలేదా? ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదు, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి కేసులు విత్డ్రా చేసుకుని వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. కలిసి ఉన్నారు మేడం. నువ్వు ఇప్పుడు పంచాయతీలు ఎన్నిసార్లు పెట్టావు ఇప్పటికి? పంచాయతీకి 4 సార్లు పోయినా మేడం. ఇక్కడ నుంచి పెద్ద మనుషులను తీసుకొని 4 సార్లు పోతే 4 సార్లు టైమింగ్లు పెట్టిర్రు మేడం. వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు మేడం. ఆయన ఏం చెప్తే అది వింటాడు మేడం. ఈయన మా భర్త, ఆయన ఏమంటాడు, నేను ఉంటాను, అది నాకు ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఎవరి దానికి వంచిస్తే నాన్న నేను చేసుకొని బతుకుతానంటే అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, ఏమన్నా డబ్బులు మాట్లాడు, నువ్వు డబ్బులు మాట్లాడంటే డబ్బులు ఎందుకు మాట్లాడతాను, నాకు వారసుడు ఉన్నాడు, పొలం ఇస్తే నేను బతుకుతాను నేను అని నేను అన్నా మేడం. పొలం ఇమ్మని అడుగుతున్నావు, 1 ఎకరమో 2 ఎకరాలు ఎంత అడుగుతున్నావు నువ్వు? నేను ఎంత అడగలేదు మేడం. నేను మరి ఏం అడుగుతున్నావు, నీకేం కావాలి? అదే మేడం, నాకు బాబు ఉన్నాడు కదా, బాబుకు న్యాయం కావాలని. అరే నీ దృష్టిలో న్యాయం అంటే ఏంటి? అదే మేడం, పొలం ఉంది కదా, పొలం కావాలి నాకు. అదే ఎంత కావాలని అడుగుతున్నాను. 12 ఎకరాలు ఉంటది మేడం. 12 ఎకరాల వల్ల ఇక నా బాబుకి ఏ విధంగా కావాలి మేడం. నీకు ఒక ఐడియా ఉంటది కదమ్మా, నీకు ఎకరం కావాలా, 1/2 ఎకరం కావాలా, 2 ఎకరాలు కావాలా, సమానంగా కావాలా, ఏదో ఒక ఐడియా ఉంటది కదా. అంటే 2 ఎకరాలు సమానం అక్క అంటే ఒక ఆడపిల్ల ఉంది మేడం, నా కూతురు అయినా కానీ నేను అట్లనే ఆలోచిస్తా కదా మేడం. నేనేమన్నా బాబు పేరు మీద 3 ఎకరాలు రిజిస్టర్ చేయమని అన్నా మేడం. బాబు ఎకరం ఎంత ఉంది? అది
ఎకరికి అక్కడ 60 లక్షలకి ఎకర్ పోతుందంట మేడం. 60 లక్షలు ఉన్న ఎకరాన్ని నువ్వు 3 ఎకరాలు అడుగుతున్నావు. అవును మేడం, నేను అంతే అన్న, అంతకు మించి ఏం అనలేదు మేడం. సూపర్ అమ్మా. సరే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు మేడం, డబ్బులు మాట్లాడు, డబ్బులు అడుగు అంటే నేను డబ్బుల గురించి క్యాష్ రూపంలో అడగమంటున్నారు వాళ్ళు. ఏమన్నా ఇంత కట్టిస్తాం, ఇప్పుడు నీ జీవితం ఖరాబ్ అయినందుకు బాబుకు చదువుకోవడానికి నీకు బతకడానికి డబ్బులు కట్టిస్తాం, భూమి కాడికి రాకు నువ్వు అని అంటుండ్రు మేడం. ఓకే, డబ్బుల రూపంలో మరి ఆ భూమి డబ్బుల రూపంలో అడిగిపోయావా? నువ్వు అన్న దాని ప్రకారం ఆ 3 ఎకరాలు డబ్బులు ఇచ్చేయమని పోయావా? సరే అంటే సరే నేనేమన్నా మేడం, డబ్బులు అంటుండ్రు కదా, మరి మీరు ఒక మాట చెప్పండి గింత ఇస్తామని, దాన్ని విధానంగా నాకు నచ్చితే ఒప్పుకుంటా, నచ్చుకోకపోతే ఒప్పుకోనని నేను అన్నా మేడం. అనేసరికి ఏమన్నారు, నువ్వే చెప్పు అంటే నేను చెప్పాను, మీరు చెప్పు గింత ఇస్తామని అంటే నాకు సరిపోకపోతే అడుగుతా, సరిపోతే సరే ఓకే అని ఒప్పుకొని వెళ్ళిపోతాను నేను అన్నా మేడం. అనేసరికి ఏం చేసిరు, 25 డేటుకు రా నువ్వు, 25 డేటు రోజు ఏదున్నా కాంప్రమైజ్ చేసుకుందాం అన్నారు మేడం. పోయిన సంవత్సరం వినాయకుల పండుగ రోజు రమ్మని డేట్ ఇచ్చారు, వినాయకుల పండుగ రోజు నేను పెద్ద మనుషులను, నేను ఇళ్లలో పని చేసుకొని బతుకుతా మేడం. పెద్ద మనుషులను తీసుకొని ఇంత డబ్బులు కుదబెట్టుకొని కారు తీసుకొని పెద్ద మనుషులను దోలుకొని పోతే ఏం చేసింది మేడం, వాళ్ళు 11 గంటలకల్లా రమ్మన్నారు మేడం పంచాయతీ. ఇక్కడ నుంచి పోయేసరికి 12 అయింది మేడం, 1 గంట లేట్ అయింది. గంట లేట్ అయిందని ఇంటి మంది పోయి దాగి ఉన్నారు మేడం, దొరకలేదు. పొద్దున 12 గంటల, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఆడనే ఉన్నాం కానీ కనీసం దొరకలేదు మేడం వాళ్ళు. నెక్స్ట్ తర్వాత ఏమైంది? దొరకలా? నువ్వేనా కేసులు ఏమైనా ఫైల్ చేసావా? కేసు ఏం ఫైల్ చేయలేదు మేడం. నేను ఇక్కడ మా ఏరియాలో పోలీస్ స్టేషన్ వెళ్ళినా మేడం. పోలీస్ స్టేషన్ వెళ్తే ఇట్లా ఉంది అని అంటే ఏమన్నాడు, ఇక్కడికి చెయ్యంగా 6 నెలల నుండి ఫోన్ చెయ్యంగా ఒకసారి వచ్చి వెళ్ళిపోయినరు మేడం. ఒకసారి వచ్చిండ్రు వెళ్ళిపోయి. ఎవరు వచ్చారు? పోలీసులు వచ్చి వెళ్ళిపోయారా? లేదు, మా ఆయన వాళ్ళ బావమరిది వాళ్ళు వచ్చిండ్రు మేడం. ఓకే, వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, వెళ్ళిపోయిండ్రు. సార్ ఏమన్నాడు అంటే, ఇక్కడ ఏరియా కాదు కదమ్మా, నువ్వు కేసు చేస్తా అంటే కేసు చెయ్యు అని అంటే, సార్ నా పరిస్థితి బాగాలేదు సార్, నా ఎంబడి తిరగడానికి ఎవరు లేరు, నాకు డాడీ లేడు, మా అమ్మకు అసలు చేత కాదు, అన్నయ్య చనిపోయిండు, ఎవరు లేరు సార్, నాకు కేసు తిరగడానికి ఎవరు లేరు, నాకు ఏదన్నా ఒకటి న్యాయం చేయండి సార్ నాకు అని సార్ కూడా కాళ్ళు మోకిన సార్ మేడం నేను. అంటే ఇక ఆయన అట్లా అంటున్నాడు. మళ్ళీ వస్తాను ఇక్కడ సార్ వాళ్ళకి కూడా డేట్ ఇచ్చిపోయిండు, 15వ తారీఖు వస్తామంట, రాలేదు మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏది ఈ నెల 15వ తారీఖున వస్తా అన్నారా? పోయిన సంవత్సరం మేడం, పోయిన సంవత్సరం సార్ వాళ్ళకి డేట్ ఇచ్చిమా. ఓకే, తర్వాత అసలు ఫోన్ కూడా చేయలేదు. నేను మళ్ళీ పోలేదు కూడా మేడం. ఎందుకని? మరి నువ్వేదో న్యాయం చేయమన్నావు, వాళ్ళు చేయడానికి రెడీ అయ్యారు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫాలో అప్ అన్నా చేసుకోవాలి కదా. 1 ఇయర్ నుంచి ఖాళీగా ఎందుకున్నావు? అంటే ఖాళీగా అంటే ఇక వాళ్ళు చెప్పిండ్రు అంతలే ఊరుకున్నారు మేడం. అట్లా వాళ్ళు ఊరుకుంటారమ్మా, వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు ఊరుకుంటారు. నువ్వు రికవరీ చేసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఫాలో అప్ చేసుకోవాలి కదా ఈ ప్రాసెస్ అంతా. అట్లా కూడా ఇక్కడ సంగారెడ్డికి ఇట్లా తెలిసిన వాళ్ళది మహిళా మండలి కోర్టు ఇట్లా పిలిపిస్తారంటే అక్కడ కూడా పోయినా మేడం నేను. అక్కడ కూడా మేడం సంగారెడ్డి పోయినా మేడం. మేడం వాళ్ళ దగ్గరకు 3 సార్లు తిరిగిన మేడం నేను సంగారెడ్డి 3 సార్లు తిరిగితే ఒకసారి పేపర్ నోటీసు కూడా పంపించారు మేడం. నోటీసు కూడా పంపిస్తే ఏం కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేరు మేడం. తర్వాత ఫోన్ చేస్తే కూడా ఫోన్లు కూడా తీయలేరు మేడం. ఇప్పుడు నేను సంగారెడ్డి తిరగబట్టి కూడా 8 నెలలు అవుతుంది మేడం నేను తిరగబట్టి. వాళ్ళ చుట్టూ తిరిగిన మేడం. బాబుని తీసుకొని 2 సార్లు పోయినా, నేను ఒకదాన్ని 2 సార్లు పోయినా, తిరిగినే ఉన్నా మేడం. సరే, ఇప్పుడు నీకు ఫైనల్ గా మీ డౌట్స్ ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు? డౌట్స్ అంటే ఇక నేను వాళ్ళ ఉద్దేశము, నా బాబుకు వాళ్ళు డబ్బులు కట్టియాలంటే బాబు బతికే విధానం కట్టించినా ఓకే మేడం. ఎట్లా కూడా నాకు బాబు లైఫ్ ఖరాబ్ కాకుండా కావాలి మేడం. సరే, వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఇస్తానంటే తీసుకోవడానికి ఓకేనా నువ్వు? సరిపోతాయా మేడం బాబుకు 10 లక్షలు 20 లక్షలు? సరే, వాళ్ళకి 12 లక్షల ఎకరాలు లేవు, 12 ఎకరాలు లేవు, నువ్వేం చేస్తావు మరి? అంటే 10 లక్షలు 20 లక్షలు అని అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు ఈయన కదా మేడం. ఇప్పుడు నేనంటే ఆయన నేను ఉండగా ఎందుకు వచ్చినావని నేను అంట కదా, బాబు ఆయన కుట్టిన బాబే కదా మేడం.
ఉమ్. మరి దానికి తగ్గట్టు పార్టీషన్ సూట్ వేసుకుంటావా మరి కోర్టులో? నువ్వు కోర్టుల చుట్టూ వెళ్ళలేవు, పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళలేవు, ఫైటింగ్ చేయలేవు, నీకు ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోవాలా? అట్లానే కాదు మేడం, మరి నాకు నీకున్న వెనక- ఆప్షన్స్ వెనక ఏంటో. సపోర్ట్ వెనక సపోర్ట్ ఎవరు లేరు మేడం, నాకు అది ప్రాబ్లం. అందుకేనమ్మా సపోర్ట్ లేరు కాబట్టి నువ్వు ఈ పెద్ద మనుషుల పంచాయతీలో, కోర్టులో కేసులు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ మాత్రం ఫిగర్ అన్నా ఇవ్వడానికి రెడీ అవుతారు. నువ్వు ఆ ఫిగర్ తీసుకొని సెటిల్మెంట్ చేసుకోవడానికి రెడీయేనా అని అడుగుతున్నా. సెటిల్మెంట్ అంటే మేడం 10 లక్షలు 20 లక్షలు అని అంటే నేను బాబు పేరు మీద ఒక 3 ఎకరాలు చేయమని అన్నా మేడం. నేను ఎక్కువ కూడా సగం పాలు కూడా ఏం అడగలేను మేడం. నేను సగం పాలు వస్తుందా అమ్మా? సగం పాలు అని అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా మేడం, ముగ్గురు పిల్లలకు సమానంగానంటే మా బాబుకు కూడా ఒక వాట ఉంటది మీ కదా అత్త మామ బతుకున్నారా తల్లి? మేడం. ఉన్నారు మేడం. మరి వాళ్ళు ఏమైపోవాలమ్మా? మీ ముగ్గురు వారసులు పనిచేస్తే? అదే వాళ్ళకు కూడా కావాలి మేడం. వాళ్ళ తర్వాత వాళ్ళు అయినాకనే మేము మేడం. మరి ఇప్పుడు ఎట్లా బతుకుతావు? వాళ్ళు అయినాకే నువ్వు అన్న ప్రకారం 3 వాటాలు వస్తాయి అనుకుందాం, మరి అప్పటిదాకా ఎలా బతుకుతావు? అదే ఉంది మేడం. మరి దానికే కదా వాళ్ళు ఏమంటున్నారు, మేము అది ఎవరికి పంచం, మా అమ్మ నాన్న తదనంతరం మాట్లాడతాం ఆ పాయింట్ మీద. ఇప్పుడు నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా ఏం కావాలని అడుగుతున్నారు, నువ్వేమో ఆ 3 ఎకరాల డబ్బులు అడుగుతున్నావు. అది జరిగే పని కాదు. ఒకవేళ 10 లక్షలకో 20 లక్షలకో 30 లక్షలకో వస్తే తీసుకొని సైలెంట్గా ఉండడానికి నువ్వు రెడీయేనా అని అడుగుతున్నా. ఇక 30 అంటే అని ఉన్న ప్రాపర్టీ మొత్తం వాళ్ళ చేతులు ఉండి ఇప్పుడు నేను కనీసం బాబుకు ఒక ఇల్లు వచ్చేటట్టన్నా న్యాయం కావాలని కోరుకుంటున్నా మేడం నేను. సరే అమ్మా, నీకు విషయం చెప్తాను, కాసేపు సైలెంట్గా ఉండండి, మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాను నీతో. కేసులు ఎలా ఉంటాయి ఏంటి అనేది మాట్లాడుతూ ఉంటాను, వినండి సైలెంట్గా. మౌనిక గారు, యాక్చువల్గా ఇట్లాంటి మ్యాటర్స్ తెలిసి తెలియక వీళ్ళంతా కూడా కోర్టులకు వెళ్తేనో, లేకపోతే అమ్మాయి ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ కేసు ఫైల్ చేస్తే ప్రాపర్టీలో సగం వచ్చేసింది, కొంత భూమి ఇవ్వమన్నారు, ఇల్లు ఇవ్వమన్నారు కోర్టు అని ఏదైతే అంటుందో, అందులో వీళ్ళు క్రైమ్ చేశారు కాబట్టి ఫస్ట్ వైఫ్ 2 పిల్లలు వెళ్ళిపోయిన 2 monthsకే అతను చాలా పెద్ద క్రైమ్ చేసినట్టు. ఏది, ఆ అమ్మాయిని భార్య ఉండగా విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకోవడం అనేది. అప్పుడు ఆ అమ్మాయి పెట్టే కేసు స్ట్రాంగ్ కేసు కింద లెక్క. లీగల్గా తను ఎలిజిబుల్ పర్సన్, లీగల్గా ఎలిజిబుల్ వైఫ్, 2 kids ఉన్నారు. వితిన్ 2 monthsలో ఏదో గొడవ జరిగి వెళ్ళిపోయిన అమ్మాయి విషయంలో ఆ విషయాన్ని అట్లా ఉంచేసి సీక్రెట్గా ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది సివియర్ క్రైమ్. సో అందువల్ల ఆవిడ పెట్టిన కేసు చాలా స్ట్రాంగ్ కేసు అయ్యింది. ఈ భార్యాభర్తలు 2 సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఇద్దరిని కూడా బెయిల్ ప్రొసీడింగ్స్ నడిపించాల్సి వచ్చింది. కోర్టులో కేసు మోర్ దాన్ 5 years నడిచింది. సో అందులో అడ్వకేట్ ఫీజెస్ కాస్త గట్టిగానే ఉంటే మెంటల్ టెన్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో కోర్టు ఇంత ప్రాపర్టీ ఇవ్వండి అని చెప్పడానికంటే ముందు మేబీ వీళ్ళే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి వేసిన కేసు అంత స్ట్రాంగ్ కేసు కాబట్టి. ఆవిడ ఏ రకంగా అయితే కొంత ఇల్లు ల్యాండ్ తెచ్చుకుందని ఈవిడ అనుకుంటుందో అలా తిను కూడా లీగల్గా వెళ్తే వస్తాయేమో అని తిన అపోహ. రియల్గా అలా రావు. ఈవిడ వేరు, ఆవిడ వేరు. ఆవిడ లీగల్గా ఫస్ట్ వైఫ్, 2 పిల్లలు ఉన్నారు, ఆయన తప్పు చేశాడు. ఈవిడ విషయంలో జరిగింది ఏంటి అంటే, ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారని చెప్పకుండా సీక్రెట్గా వెళ్ళి అమ్మాయిని మోసం చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం. ఎప్పుడైతే ఆవిడ ఆ ఇంటికి వెళ్ళిందో ఆటోమేటిక్గా ఫస్ట్ వైఫ్ పిల్లలు ఉన్నారన్న విషయం తెలిసింది. ఏది, ఫస్ట్ వైఫ్ కేసు ఫైల్ చేయడం వల్ల. అప్పుడు ఈ అమ్మాయి కేసు ఫైల్ చేసి ఉంటే అదేంటండి ఫస్ట్ వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, చీట్ చేశాడు అని పెట్టే కేసు ఫస్ట్ వైఫ్ పెట్టినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఆ కేసు ఉందో ఈవిడ కేసు కూడా అంత స్ట్రాంగ్గాను ఉండేది. ఎందుకంటే తను మోసపోయినట్లు లెక్క. అవతల ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి చీట్ చేసి పర్టికులర్గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఫస్ట్ వైఫ్ పెట్టిన కేసు ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఈ కేసు కూడా అంతే స్ట్రాంగ్. కానీ ఈవిడ అలా కేసు పెట్టిందా? పెట్టలేదు. అలా పెట్టకుండా తను ఆల్రెడీ మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ చేసింది. 7 years అతనితో కాపురం నడిపించింది. ఫస్ట్ వైఫ్కి డైవర్స్ రాకుండా సెకండ్ వైఫ్ కాపురం చేసుకుంటూ కంటిన్యూ అయ్యి వెళ్తే ఆవిడకి తెలిసిన తర్వాత కూడా కంటిన్యూ అయింది కాబట్టి ఆ స్టేజ్ని ఆవిడ యాక్సెప్ట్ చేస్తున్నట్టు లెక్క. ఆ క్రైమ్ని ఆవిడ ఎక్స్క్యూజ్ చేసేసి వదిలేసింది. సో అప్పుడు అది క్రైమ్ కింద కన్సిడర్ అవ్వదు. తరువాత అమ్మాయి అక్కడ ఉన్నంత 7 yearsలోనూ ఒక బాబును కూడా కనింది. మ్యారేజ్ ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ నుంచి డైవర్స్ రాలేదు కాబట్టి ఈవిడ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. పుట్టిన పిల్లోడు లీగల్గా వ్యాలిడా, వారసుడా కాదా అంటే వారసుడే.
ఈవిడ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అయినప్పటికీ లీగల్గా వ్యాలిడ్ కాకపోయినప్పటికీ ఈవిడికి ఏమీ రావు. కానీ అతన్ని మ్యారేజ్ చేసుకున్న విషయంలో సహజీవనం చేసినట్లు లెక్క. డొమెస్టిక్ వైలెన్స్లో ఆవిడికి మెయింటెనెన్స్ వస్తుంది ఒకవేళ తను ఆ కేసు ఫైల్ చేసుకుంటే. మరి పిల్లోడి పరిస్థితి ఏంటండి అంటే పిల్లోడికి కూడా మెయింటెనెన్స్ మాత్రమే వస్తుందండి. ఎప్పుడూ కూడా తండ్రి దగ్గర నుంచి పిల్లలు మెయింటెనెన్స్ మాత్రమే క్లెయిమ్ చేయగలరు తప్ప ఆస్తిలో వాటాలు క్లెయిమ్ చేసే రైట్స్ ఉండవు. మరి ఏ వాటాలు వస్తాయి? ఇతను కూడా వారసుడే కదండి, అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలతో పాటు అని తిని ఏదైతే అడుగుతుందో అది నిజమే. ఆ ఆస్తికి ఈ పిల్లోడు కూడా వారసుడు. ఎప్పుడు వాళ్ళ అత్తామామ బతికే ఉన్నారు, ఇంకా వాళ్ళ తదనంతరం ఆ ఆస్తి ఎవరికీ పంచకుండా అది ఆల్రెడీ తాత ముత్తాతల నుంచి వచ్చింది కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు పంచినా అది చెల్లదు. వాళ్ళ షేర్ ఎంతైతే ఉందో అదే పంచాలి, మిగతాదంతా అలాగే ఉండాలి. సో ఆ పొజిషన్ మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ప్రాసెస్లో ఆ ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళ తదనంతరం ఎవరైనా రాయించేసుకున్నా కూడా ఈవిడ కావాలి అనుకుంటే వీళ్ళ పిల్లోడి తరపు నుంచి పిల్లోడిని ముందు పెట్టి తను గార్డియన్ కింద, ఒకవేళ పిల్లోడు అప్పటికి మైనర్ అయితే, ఇన్ కేస్ అప్పటికి పిల్లోడు మేజర్ అయితే పిల్లోడే డైరెక్ట్గా పార్టీషన్ సూట్ వేసుకోవడానికి ఉంటుంది. అప్పుడు ఆ 13 ఎకరాలని ఎవరెవరికి ఎంతంత పంచాలి, ఎవరెవరి షేర్ ఎలా ఉంటుంది, వాళ్ళ హక్కులు ఎవరికైనా రాసుకున్నారా, మిగిలిన దాన్నే ఈ బాబు షేర్ ఎంత అనే దాని మీద పంచడం జరుగుతుంది. అలా తను ఒకవేళ ఆ కేసు ఫైల్ చేసుకుంటే అప్పుడు తనకు 3 ఎకరాలు వస్తుందా, 2 ఎకరాలు వస్తుందా, 1 ఎకరం వస్తుందా అనేది కోర్టులో జరిగే ఫైటింగ్ వల్ల పార్టీషన్ సూట్లో డిసైడ్ అవ్వాలే తప్ప ఫస్ట్ వైఫ్ ఒక ఇల్లు 1 ఎకరం 2 ఎకరాలు ఇచ్చేసారండి, నాకు కూడా అలా ఇచ్చేస్తే నేను ఇప్పుడు సెటిల్ చేసుకుని వెళ్ళిపోతానండి అంటే అలా ఎవరు ఇవ్వరు. అలా ఈ కేసు ఎప్పటికీ తేలదు. మరి ఇప్పటికి ఇవిడుకున్న రైట్స్ ఏంటి? ఆల్రెడీ బయటకు వచ్చి 5 years అయింది. ఎంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ₹1 వసూలు చేసుకోలే. ఎంతకాడికి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి కోర్టుల చుట్టూ నేను తిరగలేను కదండి, నాకు ఉన్నంతలో వచ్చినంత చాలండి అని కూడా అనట్లా. అడగడమేమో ఆకాశంలో అడుగుతుంది, దానికి తగ్గ ఫైటింగ్ చెయ్యట్లా. ఫైటింగ్ చేసినా ఇప్పుడు ఇవిడ ఎలిజిబుల్ కాదు. ఎప్పుడు ఎలిజిబుల్ అని చెప్పాను? అత్తమామ తదనంతరమే. సో ఇప్పుడు ఆవిడ చేయాల్సిన పని ఏంటి? లౌక్యంగా ఇన్ కేస్ పెద్ద మనుషుల్ని పెట్టుకొని 3 ఎకరాలు తను ఏదైతే అడుగుతుందో ఒకవేళ వాళ్ళు ఇస్తాము అంటే 100% భూప్రపంచంలో ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఈవిడ సెకండ్ వైఫ్, పిల్లోడికి ఈక్వల్గా ఇవ్వాలన్నా లేదు, వాళ్ళు కోర్టుకెళ్ళి తెచ్చుకోవాల్సిందే తప్ప. ఓకే అదృష్టం కొద్ది 1 ఎకరమో 2 acres ఇస్తామన్నారు, మా తదనంతరం ఇస్తాము అంటే అది రాయించుకొని ఓ 10 lakhs 20 lakhs 30 lakhs ఏదో ఫిజికల్గా కొంత అమౌంట్కి డిమాండ్ చేసి ఆ అమౌంట్ని పిల్లోడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాడిని చదివించటమా ఏంటా అనేది చూసుకోవాలి. ఎప్పుడైనా ఆస్తి వాళ్ళ తదనంతరమే వస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు పని చేసి పంపకాలు చేసి ఎవరు ఇవ్వరు. అది ఈవిడికి తెలియక ఈవిడేమంటుందంటే వారసుడు తనే కదండి, తనకు వచ్చే షేర్ ఏదో ఇచ్చిపడేమానండి, నేను ఇప్పుడే తీసుకొని యువతలకి వెళ్ళిపోతాను అని అంటుంది. అది ఎప్పటికీ జరిగే పని కాదు. తను రియలైజ్ అయితే తను చేయాల్సిన ప్రాసెస్ ఏంటో లీగాలిటీ ఇప్పుడు మాట్లాడుతుంది. అమ్మ విజయ గారు ఒకసారి వినండి అమ్మా. ఇప్పుడు దాకా మీకు చెప్పింది మీకు స్టోరీ అర్థమై ఉంటే కనుక మీకు ఆ ప్రాపర్టీలో మీ అత్తమామలు బతుకుండగా ఎటువంటి వాటాలు రావు. వాళ్ళ తదనంతరం ఇస్తాము అంటే ఏదైనా వీలునామా రాయించుకొని ఇప్పుడు ఏదైనా కేసులు వేయకుండా ఆపడం కోసం ఏదైనా మీరు 50 lakhs ఎంతో అడిగితే వాళ్ళు ఏమైనా 20 30 10 ఏదో ఒకటి ఇస్తానంటే మీకు నచ్చితే ఆ ఫిగరు తీసుకొని ఏ కేసులు ఫైల్ చేయకుండా పిల్లోడి మెయింటెనెన్స్ నిమిత్తం దాన్ని హోల్డ్ చేసి ఉంచుకోవడం బెటర్ ఆప్షన్. మీ అత్తమామల తదనంతరం మీ పిల్లోడి చేత మీరు పార్టీషన్ సూట్ వేయించుకోవచ్చు, లేదా అందరూ కూర్చొని పెద్ద మనుషులంతా పంపకాలు చేస్తే మీ అబ్బాయి వాటా మీ అబ్బాయికి వస్తుంది. లేదా మీరు ఇప్పుడు అడుగుతున్నారు మాకు ఆల్రెడీ ఆ పొలమే మాకు ఇప్పుడు ఇవ్వండి అని అడే పొలగాన్ని వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు. ఇప్పుడు ఇవ్వమని కూడా అనలేదు మేడం, బాబు పేరు మీద చెయ్యండి అన్న. అవునమ్మా, బాబు పేరు మీద ఎప్పుడు చేయాలి? వాళ్ళ తదనంతరమే కదా, ఇప్పుడు చేస్తే ఉపయోగం ఏముంది? వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు కదా. ఇప్పుడు మా బాబు పేరు మీద చేయడం అంటే ఇప్పుడు పంచండి అని నీ ఉద్దేశం. ఇప్పుడు పంచండి అంటే ఇప్పుడు పంచడానికి వాళ్ళు రెడీగా లేరు, పంచాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. అది మీరు రికగ్నైజ్ అవ్వాలమ్మా. వాళ్ళ తదనంతరమే ఇస్తాము, ఈలోపు పంపకాలు వీలునామా ప్రకారం ఇదిగోండి ఇంకెవరో కొట్టేయకుండా ఈ 2 ఎకరాలు ఈ పిల్లోడికి అని వాళ్ళు రాస్తే మీరు యాక్సెప్ట్ చేయడం ఒకటే మీకున్న ఆప్షను. ఒకవేళ వాళ్ళు రాయలేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. మీరు కేసులు వేసుకుంటేనే ₹1 వసూలు చేసుకోగలుగుతారు తప్ప మీరు సైలెంట్గా కూర్చుంటే ఎప్పటికీ ఆ రూపాయి కూడా మీకు రాదు. ఆస్తి వచ్చేది ఎప్పటికైనా వస్తుంది. ఇప్పటికిప్పుడు మీరు అడుగుతున్నది జరిగే పని కాదు. వాళ్ళు బతుకుండగా ఎవరికి ఆస్తులు పంచరు. మీరు చేయాల్సిన పని ఏంటి? ఆస్తులు పంచుతారా ఇవ్వండి, నాకేమి ఇస్తారో ఇవ్వండి, లేదా ఇదిగోండి ఈలోపు పిల్లోడిని స్కూల్కి పంపించాలి, కాలేజీకి పంపించాలి, వాడికి ఇంత ఖర్చులు అవుతున్నాయి కాబట్టి నెల నెల ఒక 20,000 30,000 మెయింటెనెన్స్ అడగండి.
మెయింటెనెన్స్ వస్తూ ఉంటుంది ఈ లోపు. నువ్వు ఇప్పుడు ఆస్తి పంపకాలు జరగాలని 5 ఏళ్ల నుంచి ఖాళీగా కూర్చున్నావు. 5 ఏళ్ల నుంచి రావాల్సిన మెయింటెనెన్స్ ఆగిపోయింది కదా. అంటే నేను ఆస్తి పంపకాలు చెయ్యట్టే అని అడగలేదు మేడం. నీకు ఏం కావాలని వాళ్ళు అడిగితే నేను అడిగిన మేడం. నేను అదేనమ్మా, నీకు కావాల్సింది అడిగావు. ఇప్పుడు అలాగే దాంతో పాటు వాళ్ళు ఇవ్వనంటున్నారు కదా, అది ఆ, దాని బదులు ఏమి ఇస్తానంటున్నారు? బల్క్ గా ఏదైనా అమౌంట్ ఇస్తామమ్మా నీకు అంటున్నారు. ఆ బల్క్ గా అమౌంట్ 50 లక్షలు అడుగుతావో 1 crore అడుగుతావో అడుగు. ఆ, అడిగి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో. నీ ఆస్తిలో వాటా ఏదైతే ఉందో మీ బాబుకి రావాల్సింది దాన్ని రిజర్వ్ చేసి పెట్టుకో. మీ తదనంతరమే అది పంచండి, ఈ లోపు నాకు ఇది ఇవ్వండి ఆ, అని అడిగితే నీకు ₹1 అటు ఇటుగా మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది. ఇన్ కేసు నువ్వు అడిగావు వాళ్ళు ఇవ్వను అన్నారనుకో, నీకున్న ఆప్షన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కంప్లైంట్ ఫైల్ చేయటం అందరి మీద. ఆ, డొమెస్టిక్ వైలెన్స్ అని మెయింటెనెన్స్ కేసు, అందులో మెయింటెనెన్స్ కూడా అడగండి అమ్మ. గృహ హింస చట్టం అని, ఆ, అందులో మీరు ఈ ప్రాపర్టీలో మీ అబ్బాయికి రావాల్సిన పార్టీషన్ అడగొచ్చు, ప్రాపర్టీ షేర్. ఉమ్, అలాగే నెల నెల మీ అబ్బాయికి నీకు ఒక 30,000 మెయింటెనెన్స్ ఇమ్మని అడగొచ్చు. అర్థమవుతుందా? ఆ, ఈ 2 కేసులు నువ్వు వేస్తే ఇప్పుడు ఫస్ట్ వైఫ్తో ఏ రకంగా అయితే మీ ఆయన సెటిల్మెంట్ చేసుకొని ఇంత అమౌంట్ ఇస్తాను, ఇంత ప్రాపర్టీ ఇస్తాను నీకు అని ఒప్పుకొని ఇంటికి వచ్చాడో, అలా నీతో ఏదైనా ఒప్పుకొని సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ సెటిల్మెంట్ ఎప్పుడైనా కానీ ఎలా ఉంటుంది అంటే, ఆస్తి ఏదన్నా కానీ పెద్దవాళ్ళ తదనంతరమే పంపకాలు చేయడం, వీళ్ళ షేర్ ఏదైతే ఉండడమో అది ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత అని రాయించుకో ఒకటి. బల్క్గా ఏదైనా అమౌంట్ తీసుకొని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి. విడాకులు ఇవ్వాల్సిన అవసరము లేదు ఈ కేసులో, మీకు అంత నెసెసిటీ కూడా లేదు కాబట్టి. వచ్చిన అమౌంట్ ఏదన్నా బల్క్గా తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో అమ్మా అని నా సజెషన్. ఎందుకంటే తెలిసి తెలియక మీరు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఇదే ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీరు చేయాల్సిన పని, ఇప్పుడు నేను చెప్పిన సజెషన్ ప్రకారం పెద్ద మనుషుల ద్వారా ఇంకొకసారి ట్రై చేయండి. ఆస్తి ఏదైతే ఇస్తారో అది వాళ్ళ తదనంతరమే ఇవ్వమనండి, కానీ రాయమని చెప్పండి. ఎందుకంటే రేపొద్దుట నిన్ను ఎవరు మోసం చేయకూడదు కదా. ఆ, అలాగే ఇప్పుడు మేము బతకడానికి పిల్లోడు మెయింటెనెన్స్ నిమిత్తం ఇదిగోండి 30 లక్షలు ఇమ్మనండి ఆ, మేడం. అని అవి వరకు తీసుకొని సైలెంట్గా ఉండు. మీ అత్త మామ తదనంతరం ఆస్తిలో వాటా కోసం మాట్లాడు. మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే రాసి ఇచ్చిన పేపర్ ఉంటుంది కాబట్టి కోర్టు మీకు ఆల్రెడీ ఆ ప్రాపర్టీ అలాట్ చేస్తుంది. ఆ, ఇది బెటర్ ఆప్షన్ అమ్మా మీ కేసులో. సరేనా? సరే మేడం. ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. థ్యాంక్ యూ. మౌనిక గారు, చాలా కేసుల్లో ఏం చేస్తూ ఉంటారంటే తెలియక ఆస్తిలో వాటాలు వచ్చేస్తే వారసుడు కదా, వాళ్ళకి ఇచ్చిన షేరే మా పిల్లోడికి కూడా ఇస్తారు అని. ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ తదనంతరమే ఆస్తి పంపకాలు జరుగుతాయి. మేబీ వాళ్ళకి ఇష్టం ఉండి పంచితే అది ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళు ఇష్టపడట్లా. ఆల్రెడీ అక్కడ ఇద్దరు, ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ అక్కడే ఇంట్లోనే ఉంది, ఫస్ట్ కోడలు, మనవాళ్ళు మనవరాలు అక్కడే ఉంది. ఈవిడ అనే పాత్రని ఆల్రెడీ వాళ్ళంతా గొడవపడి ఇంట్లో నుంచి బయటికి తరిమేసినట్టు. సో ఈ పిల్లోడికి కూడా షేర్ వస్తుంది, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఆవిడకి ఇది తెలియక ఇప్పుడే కావాలి. ఎలా బతకాలండి పిల్లోడు? ఆస్తి పంపకాలు అనేవి ఇప్పుడు జరగవు. ఫైనల్గా తను లీగల్గా కనీసం ఇప్పుడు నేను చెప్పినట్లుగా 498 కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ప్రాపర్టీ కోసమును మెయింటెనెన్స్ కోసం వేస్తే మేబీ మనం అనుకున్నట్టుగా సెటిల్మెంట్ జరగడానికి అవకాశం ఉంది. ఓకే రమ్య గారు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.